Bad words are always body parts, that too private parts. Why words became bad? అసలు మాటలు బూతుల కింద ఎలా మారాయి? మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రైవేట్ ఆర్గన్ దగ్గర నొప్పి ఉంటే వస్తుంది అని కాకుండా నా పెన్నిస్ దగ్గర నొప్పి వస్తుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నావు? అదే డాక్టర్ నీ ముడ్డు మీద ఇంజెక్షన్ పొడిచినప్పుడు సడన్గా కలిగే నొప్పి వల్ల బూతులు ఎందుకు తిట్టగలుగుతున్నావు? దట్స్ కాల్ ద మ్యాజిక్. వై బ్యాడ్ వర్డ్స్ హ్యావ్ మోర్ పొటెన్షియల్ దాన్ గుడ్ వర్డ్స్? దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ రెండు పదాలకి మీనింగ్ ఒకటే అయినా అంత కాంప్లికేషన్ ఎందుకుంది? ఒక కాయిన్కి రెండు ఫేస్లు ఉన్నట్టు ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్నిస్ అని ఇంగ్లీష్లో అన్నా, పురుషాంగం అని తెలుగులో అన్నా దానికి కూడా నానా అర్థాలు ఉంటాయి. వాటికి బదులుగా నువ్వు డిక్ అన్నా ఒకటే, ఒకటే. ఇక్కడ రెండు పదాలు ఒకటే అయినా అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అండ్ పదాల వాడుకలో మార్పు ఎందుకు వచ్చింది? నిన్ను మీ ఫ్రెండ్ ఎవడైనా పేరు పెట్టి పిలిచినప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు పరధ్యానంగా ఉంటావు, కానీ అదే నేను పిలిస్తే మాత్రం చాలా అలర్ట్ అవుతావు, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతావు. వై? దట్స్ ద బ్యూటీ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్. ఎందుకంటే బూతులకి అటెన్షన్ ఎక్కువ దొరుకుతుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్ క్యారీ చేయడంలో మంచి మాటల కన్నా బూతు మాటలకే ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొరక. అసలు ఈ బూతుల పరంపర ఎందుకు మొదలైంది? ఎక్కడ మొదలైంది? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లెట్స్ బిగిన్ ద షో. మన డైలీ లైఫ్లో మనం చాలామందిని తిడతాం, మనం చాలామంది తిడతారు. బట్ మనం కాన్షియస్గా బూతులు ఎప్పుడు వాడతామంటే మనం బాగా హర్ట్ అయినప్పుడు లేదా మనం బాగా బాధపడినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ చూపించాలి కాబట్టి బూతులు అనేవి కంపల్సరీగా వాడతాం. మరి ఆ స్ట్రాంగ్ ఎమోషన్ చూపించాలంటే మరి మనం మంచి బేస్ ఉన్న పదాన్ని వాడాలి. అట్ ది సేమ్ టైం ఆ వాడిన పదానికి ఎదుటివాడి హర్ట్ అవ్వాలి. ఇలా జనరల్గా ఉన్న వర్డ్స్ని వాడితే నీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎదుటివాడికి అర్థం అవడం కష్టం. అందుకే మనం భయంకరమైన వర్డ్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఎందుకంటే మన బాధ అవతల వాడికి తెలియాలి కాబట్టి, మన అన్న మాటలకి వాడు హర్ట్ అవ్వాలి కాబట్టి. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడే ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఉంది. అదేంటో తెలుసా? బ్యాడ్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ బాడీ పార్ట్స్, దట్ టు ప్రైవేట్ పార్ట్స్. ఇక్కడ ఎప్పుడూ కనిపించే అవయవాలను కామెంట్ చేయడం వల్ల పెద్దగా ఫీలింగ్స్ అనేవి హర్ట్ అవ్వవు. అండ్ అందుకన్నా ముందు వై ప్రైవేట్ పార్ట్స్ ఆర్ టార్గెటెడ్ మోర్ ఫర్ బ్యాడ్ వర్డ్. కొన్ని దశాబ్దాల నుండి కొన్ని బాడీ ప్రైవేట్ పార్ట్స్ని సెన్సిటివ్గా డీల్ చేయడం మొదలుపెట్టారు. మెయిన్గా మన పెద్దవాళ్ళు అలాంటి పార్ట్స్ గురించి ఓపెన్గా డిస్కస్ చేసి మన యంగర్ జనరేషన్స్ యొక్క మైండ్ సెట్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయని అలాంటి పార్ట్స్ని మేబీ సటిల్గా సెన్సిటివ్గా ఉంచారని అనుకోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. బట్ ఇక్కడ ఈ పాయింటే ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల అలాంటి వర్డ్స్ అనేవి వాడుక భాషలో ఎక్కువ రాకుండా జనరల్గా సటిల్గా ఉండడం అనేది అలవాటు అయిపోయింది. మేబీ ఇలాంటి వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల ఇలాంటి వర్డ్స్కి తప్పుడు మీనింగ్లు అనేవి పోర్ట్రేట్ అవ్వడం మొదలైంది. నిజానికి అవి అందరికీ ఉన్న పార్ట్సే అయినా కానీ వాడుక భాషలో వాటి ప్రభావం ఎక్కువ లేకపోవడం వల్ల, అలాంటి వర్డ్స్ యూజ్ చేయడానికి పెద్దగా అవకాశం లేకపోవడం వల్ల ఈ వర్డ్స్ అన్నీ చెడుగా పోర్ట్రేట్ అయ్యాయి. సో అలాంటి మాటలు వినడానికి కొత్తగా చెత్తగా ఉంటాయి కాబట్టి మేబీ అవి బ్యాడ్ వర్డ్స్ లాగా అనిపించవచ్చు. ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేసి దీంతోపాటు మన అక్కనో మన చెల్లినో లింక్ చేసి అబ్యూసివ్గా మాట్లాడితే మన ఫీలింగ్స్ అనేవి బాగా హర్ట్ అవుతాయి. బ్యాడ్ వర్డ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే టార్గెట్ పర్సన్ యొక్క మనోభావాలు దెబ్బతీయడం. దాని ద్వారా మన ఈగో సాటిస్ఫై అవుతుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?